ఉపాధి హామీ పథకాన్ని మన పెద్దలు సోనియా గాంధీ గారు 2004లో మన కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. అప్పుడు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ వలసలు వెళ్ళిపోతున్నారు ఉపాధి హామీ లేక గ్రామాల నుంచి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన మన్మోహన్ సింగ్ గారు జాతీయ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అప్పుడు మన మన్మోహన్ సింగ్ గారు దానికి సుమారు వారికి రోజు వేతనంగా 100 రూపాయలు మినిమంగా పెట్టి వారి కష్టానికి ఫలితంగా వారు ఎంత ఎక్కువ చేసుకుంటే అంత రికార్డు చేపట్టడం జరిగింది. మరి మహాత్మా గాంధీ అంటే మన స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ గారు. మరి యొక్క కార్యక్రమానికి రామకృష్ణ గారికి, కేశవ వేణు గారికి, మరి మాజీ ఎమ్మెల్సీలు అయినటువంటి ఆకు లలిత గారికి, నగర కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు రేవతి గారికి, మరి ముఖ్య మహిళలకు, వివిధ మండలాలకు వచ్చిన మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లకు, నూతనంగా ఎన్నికైన సర్పంచులకు, ముఖ్య కాంగ్రెస్ నాయకులకు అందరికీ కూడా మీరందరూ శాంతి సమన్వయం పాటించి మరి కూర్చోవద్దని కోరుతున్నాను. దీనికి ఎందుకంటే గుండెల 140 కోట్ల ప్రజల గుండెల నుంచి మీరు ఎవరు తొలగించలేరు. మరి మోడీ గారు అనుకుంటారు మా చేతిలో పార్లమెంట్లో బలం ఉందని. రేపు రాబోయే 28లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ ఇదే మహాత్మా గాంధీ పేరును ఎస్టీ పెట్టడం జరుగుతున్నది. మీరు ఏదైతే మోడీ గారు, అమిత్ షా గారు గత ఎన్నికల్లో చెప్పారు, మరి నిజంగా మీకు ధైర్యం దమ్ముంటే ఏదైతే ధనవంతులు ఉన్నారో స్విచ్ బ్యాంకులు దాచుకున్న డబ్బును అమిత్ షా, ఆదాని అమ్మవారి వారిది మరి నిజంగా తీసుకొచ్చి మీరు ఇచ్చిన వాగ్దానం ఏదైతే చేసిన ఎన్నికల్లో మరి మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే దాన్ని తీసుకొచ్చి వారికి మీ పేరు పెట్టుకోండి. జై శ్రీరామ్ అండి, జై శ్రీరామ్ అని ఏ పేరు పెట్టి భగవంతుడి పేరు మీద మేము కూడా భగవంతుని నమ్ముతాం. ఆ భగవంతుడి పేరు మీద గరీబులకు కూడా పంచండి, మీకు కాదంటలేదు. ఈరోజు ఏదైతే మేము మా కాంగ్రెస్ పార్టీ యూపీఏ చైర్పర్సన్ 2004లో సోనియా గాంధీ గారు ఉపాధి హామీ పథకం పేరు మీద మహాత్మా గాంధీ పేరు మీద పేరు పెట్టడం జరిగింది. అప్పటి మా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు నాయకత్వంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతంలో ఉండే పేద ప్రజల కోసము గ్రామాలను వదిలి వలసలుగా వేరే దేశాలకు కానీ వేరే ప్రాంతాలకు కానీ వెళ్ళడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి పేదవాడికి 100 రోజుల ఉపాధి హామీ పథకం రావాలన్న ఉద్దేశంతో ఆ రోజు మన బాపూజీ మహాత్మా గాంధీ పేరు పెట్టి దాని ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లో 100 రోజులు కల్పించి వారికి రోజు వేతనంగా కష్టానికి ఫలితంగా మినిమం 100 రూపాయలు ఇస్తూ వారు ఎక్కువ పనిచేస్తే కూడా 130 రూపాయలు కూడా రావడం జరిగింది. 130 నుంచి 50 రూపాయలు జరిగింది కష్టానికి ఫలితంగా. తక్కువ అంటే 100 రూపాయలు ప్రవేశపెట్టడం జరిగింది. అటువంటి పథకాన్ని పేరును ఈరోజు మోడీ గారు పార్లమెంట్లో మాకు ఏదైతే బలం ఉందని చెప్పి దాని పేరు తొలగించడము, దాన్ని దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతదేశ ప్రజలు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు పేరును తొలగించవచ్చు, కానీ భారతదేశ ప్రజల గుండెల నుంచి మీరు తొలగించలేరు ఈ యొక్క పథకం పేరును. మరి ఏదైతే మీకు పార్లమెంట్లో బలం ఉందని చెప్పి మీరు పార్లమెంట్లో తీర్మానం చేసుకొని పేరును తొలగించరు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 2023 అధికారంలోకి వస్తుంది. రాహుల్ గాంధీ నాయకత్వంలో మా రాష్ట్రంలో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో అత్యధిక స్థానాలు మేము ఇచ్చి దేశ ప్రధాని రాహుల్ గాంధీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే పార్లమెంట్లో ఇదే మహాత్మా గాంధీ పేరును తప్పకుండా మేము పెట్టడం జరుగుతున్నది.
వీరు మోడీ గారు, అమిత్ షా గారు దేశంలో ప్రతిపక్షాలను తొక్కడానికి ఏదైతే గాంధీ పేరు ఉన్నదో ఆ గాంధీ పేరు అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వారి పేరు మీద పేరుంది కాబట్టి మీరు దానికి భయపడి ఈ విధంగా చేస్తున్న నాటకం ఇది. మీరు ఏదైతే ఎన్నికల వాగ్దానాల్లో 12 సంవత్సరాలు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 12 సంవత్సరాల కింద 2014లో మీ అధికారం రాకముందు దేశంలో యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా చెప్పిండ్రు. అదేవిధంగా నల్లధనాన్ని తీసుకొచ్చి స్విచ్ బ్యాంకుల ద్వారా తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామని జరిగింది. మీరు నిజంగా దమ్ముంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వండి. ఏదైతే నల్లధనం తీసుకురండి, ఆ తెచ్చిన ధనానికి మీరు పేరు పెట్టుకొని మీరు పేరు పెట్టండి, దానికి పట్టట్లేదు. కానీ మేము పెట్టిన పేర్లను మీరు తొలగించడము ఇది సమంజసం కాదని చెప్పి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మరి నగర కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి రామకృష్ణ గారు, నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి గారు, మేమందరము మా యొక్క ముఖ్య నాయకులైనటువంటి తార్పి నమ్దార్ కానీ, మానల మోరెడ్డి కానీ, కేశవ వేణు గారు కానీ, మరి వివిధ మండలాల నుంచి వచ్చిన మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్లు, గ్రామ స్థాయి అధ్యక్షులు, నూతనంగా ఎన్నుకున్న సర్పంచులు, మండల పార్టీ ప్రెసిడెంట్లు, గ్రామ శాఖ అధ్యక్షులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతున్నాయి. కాబట్టి దీనిని మేము శాంతియుతంగా నిరాదీక్ష చేపడుతున్నాము. దీంతో ఆగదు, ఓన్లీ ఆరంభం మాత్రమే. మొత్తం మీరు దీనిని ఇంకా తీవ్రంగా ప్రజల ముందు తీసుకెళ్లి ఇంకా తీవ్రంగా ఉధృతం చేస్తామని చెప్పి మేము సభాముఖంగా తెలుపుకుంటున్నాను. ఇది కేవలం గాంధీ గారి పేరు మార్చడే కాదు, రాష్ట్రాల మీద అదేవిధంగా బడ్జెట్ బీజేపీ ప్రభుత్వం కుట్రపడుతుంది. జీరాంజీ పథకం ద్వారా ఏంటంటే రాష్ట్రాలపై 40% బడ్జెట్ షేరింగ్ దీని ద్వారా సంవత్సరానికి 1757 కోట్ల తెలంగాణపై బడ్జెట్ భారం పడుతుంది. అసలు అరకొర నిధులతో తెలంగాణ గవర్నమెంట్ ముందుకు పోతున్న తరుణంలో ఇలాంటి భారం మనకు చాలా ఇబ్బందికరమైన విషయం. ఈ పథకాన్ని మనము వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది. బాపు గారి మీద అక్కసుతో వాళ్ళు గాడ్సేని పూజిస్తున్నారు. శ్రీరామ్ గారు అంటూ మేము కూడా రాముని భక్తులమే. అందరము కాంగ్రెస్ పార్టీని ఎప్పటికైనా లౌకికవాది పార్టీ. గాంధీ గారి కోపంతో గాడ్సే గారిని పూజిస్తూ ఈరోజు ఈ పథకానికి పేరు మార్చి జీరాంజీ తీసుకెళ్లడం అన్యాయం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం.